మళ్ళీ ఈ చూసి ఆ బాబు చెప్పిందని దాంట్లో చూసింది. ఇంకా దాంట్లో ఉందండి. నేనైతే లేను సార్ తోటకాడికి. వాళ్ళకే సపోర్ట్ చేసినారు, న్యాయం చేశారు. ఆడ నాకు జరగదు, నాకు న్యాయం జరగల, నాకు న్యాయం జరగల. రాజకీయాల వల్ల ఇప్పటి వరకు చిన్న పిల్ల ఏం పాపం చేసి నిలడములే తప్పడము. ఈ లింగాల మండలము పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ లోపటనూత గ్రామంలో ఈ రోజు ఏదైతే ఈవినింగ్ ఉన్నిందో 5:30 గంటలకు ఒక ఘోరం అయితే జరిగింది. ఆ రుచిక అనేటువంటి 4 years అమ్మాయి చనిపోవడము, చాలా ఎవరైతే అమ్మాయి ఉన్నారో 4 సంవత్సరాల పాప చనిపోవడము చాలా బాధాకరము. మాకు కూడా ఇది కలిచివేస్తా ఉంది. ఈ సంబంధించినటువంటి విషయాల్లో వెళ్తే అమ్మాయి ఎవరైతే రుచిక ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్న వారు లోపట్నుతులో, వాళ్ళ నాన్నగారు రామాచారి టెంపుల్లో పూజారిగా చేస్తుంటారు. వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ గా పనిచేస్తుంది ఇంటి పనులు. వారి పక్కన ఉండేటువంటి హౌస్ రామరెడ్డి, అదే రకంగా వారి పిల్లలు ఉంటారు. వారు స్వాతి అనే అమ్మాయి ఉంటుంది, వాళ్ళకి 2 పిల్లలు. రామాచారి కూడా 2 పిల్లలు. వీళ్ళు ఆడుకునేటువంటి విషయంలో ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు కొట్లాడుకుంటా ఉంటారు. కొట్లాడుకునేటువంటి విషయంలో ఈ ఎవరైతే స్వాతి ఉంటుందో ఈ స్వాతి అనేటువంటి ఆమె వచ్చి ఈ చిన్న పిల్లలకు, ఈ రామాచారి పిల్లలకు కొడతా ఉంటుంది. వారికి మనస్పర్ధలు ఉంటాయి. ఆ మనస్పర్ధలు వచ్చిన సందర్భంలో ఈ అమ్మాయి రుత్వికకు స్వాతి అనేటువంటి అమ్మాయి కొడుతుంది. ఎవరికైనా ఒక బిడ్డను కొట్టేటప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకు కడుపు కాలుతుంది. మా బిడ్డను ఎందుకు కొడుతున్నారు అనేటువంటి ప్రశ్నిస్తే దాని తర్వాత ఒక కొద్ది రోజులకు వాళ్ళ మోటార్ సైకిల్ కూడా కాల్చేయడం జరిగింది. అది ఎవరు కాల్చినారనేటువంటిది, అది మోటార్ సైకిల్ ఉన్న కాల్చిన దాంట్లో ఒక మోటార్ సైకిల్ అయితే కాలింది, ఇంకోటి దాని షీట్ అయితే కాలింది. దాని మీద సబ్ ఇన్స్పెక్టర్ గారు విచారించారు. వాళ్ళు క్రమేణా కొట్లాడుకుంటా ఉంటే 24/2/26 తారీఖున బోత్ పార్టీస్ కొట్లాడుకుంటున్నారని చెప్పి ఉద్దేశంతో వాళ్లకు అఫరే కేసు అంటే జగడం కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత కూడా ఎంఆర్ఓ కోర్టులో ఒక సైడ్ ముగ్గురిని, ఒక సైడ్ 2 బౌండర్ చేసి 1 లక్ష రూపాయలు షూరిటీస్ తీసుకొనేసి ఎంఆర్ఓ గారి దగ్గర బౌండర్ జరిగింది. 24/2/26 తారీఖు తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి గలాట గాని ఏమీ జరగలేదు. జరిగిన తర్వాత ఈ రోజు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే రామాచారి ఉన్నారో ఇంట్లో ఉండడం జరిగింది. ఆ పాప, చిన్న పాప ఆడుకోవడానికి బయటకు వచ్చింది. కృష్ణయ్య ఇంటికాడ 1 మీటర్ ఎత్తులో ఉండేటువంటి వాటర్ డ్రమ్ము దగ్గర పోతుంది. అక్కడ సంబంధించినటువంటిది డ్రమ్ములో వాటర్ నిండుగా ఉంటుంది. ఆ పాప మామూలుగా చిన్నపిల్ల కాబట్టి ఎవరైనా ఆడుకొని పోతా ఉంటారు. ఆ డ్రమ్ము దగ్గర వెళ్ళింది. దాని తర్వాత ఎవరైతే స్వాతి అనేటువంటి అమ్మాయి ఉందో ఆ స్వాతి అమ్మాయి ఆ డ్రమ్ము నుంచి తిరుక్కొని వస్తా ఉందని చెప్పి ఒక రమాదేవి అనేటువంటి ఆమె చెప్తుంది. వారికి అందరికీ మేము విచారించి ఆ పాప చనిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి గంగిరెడ్డి హాస్పిటల్కు తీసుకుని వస్తారు. గంగిరెడ్డి హాస్పిటల్ అంటే వీళ్ళకు కూడా తెలుసు ఇంటికాడే చనిపోయింది, కానీ బిడ్డ ప్రాణం ఎక్కడో ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆశతో పులివెందుల గంగిరెడ్డి హాస్పిటల్ గారికి అక్కడ రావడం జరిగింది. ఆడ చూపిస్తే డాక్టరు డిక్లేర్ చేశారు ఇక్కడ నుంచి వీరు
మన పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బాడీ తీసుకొని వచ్చినారు. మేము ఎవరెవరైతే ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించి 100కి 100 రూపాయలు ఎటువంటి నివృత్తి లేకోకుండా మా జిల్లా ఎస్పీ గారు షెల్కే నచికేత్ ఇస్రాత్ IPS వారి ఆధ్వర్యంలో ఈ కేసు నమోదవుతుంది. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఈ చనిపోయిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నేను న్యాయమే చేస్తాను. ఒకవేళ లోకల్ పోలీస్ పైన వీరికి ఏమన్నా అనుమానం ఉంటే మా ఎస్పీ సార్ కు సంప్రదించి వీళ్ళకు ఈ జిల్లాలో ఉండేటువంటి ఏ స్థాయి అధికారితో, ఇన్స్పెక్టర్ నుంచి పై స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేయించడానికి కూడా సిద్ధమే. వీరికి ఏమన్నా అక్కడ పులివెందుల రూరల్ పైన కానీ లేదంటే ఇంక్లూడింగ్ నా పైన కూడా అయినా పర్లేదు, ఓపెన్ గా చెప్తున్నా, డౌట్ ఉంటే ఈ జిల్లాలో ఎవరిపైనైనా చేయొచ్చు. లేదు CBCIDతో కావాల్సిన మా పై అధికారులతో ఇన్వెస్టిగేషన్ చేయించిన దానిక ఆ బిడ్డకు నేను న్యాయం చేసేదానికి కంకణం కట్టుకుంటున్నా. ఆ బిడ్డ మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, 100కి 100 రూపాయలు ఉండట్లే ఏమి జరిగిందో నిష్పక్షపాతంగా ఎంతటి వీళ్ళు అంటున్నారు రకరకాలుగా పొలిటికల్ లీడర్ అని. నేను పులివెందుల్లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఏ నాయకులు నాకు ఫోన్ చేయరు, ఎవరు చేయరు. ఉన్నట్లు బాధ్యత నేను రాయలసీమంతా పనిచేస్తాను, ఆ బిడ్డకు న్యాయం చేస్తాను. ఈ మీకందరికీ విలేకరులకు, పత్రికా విలేకరులకు, ఈ ప్రజలకందరికీ ముందర ప్రమాణం చేసి చెప్తున్నా, పక్కా న్యాయం చేసే తీరుతాను. ఇది నా శపథం. ఏమన్నా వరకు కేసు నమోదు కాలేదు. నెంబర్ 1. తమ్ముడు కేసు ఇంతవరకు నువ్వు కేసు ఇమ్మా, నువ్వు కేసు మాట్లాడు. ఒకటి కేసు ఇంతవరకు తల్లి గాని తండ్రి గాని వాళ్ళకి సంబంధించిన ఎవరన్నా కానీ లేదు, ఎవరన్నా ఇవ్వచ్చు. ఆ కేసుకు సంబంధించినటువంటి ఇస్తారు, దాన్ని నివృత్తి చేయాల్సి. ఎవరెవరు అనుమానం ఉన్నారో వాళ్ళకందరికీ తమ్ముడు విచారించి 100కి 100 రూపాయలు. చనిపోయింది ఒక పసికందు, విచారించాల్సింది పసికందు. ఎవరి మాటలు పడాల్సినటువంటి అవసరం నాకైతే లేదు. ఒకవేళ మా పోలీసు వాళ్ళు మీకు తప్పు చేసినారు అనిపింటే ఆ పోలీసు వాళ్ళ పైన రిపోర్ట్ రాయిస్తే నేను ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వివరణ కూడా చేస్తాను. దాంట్లో డౌట్ ఏంటి సార్, డ్రైవరా అమ్మ సిఐ గారి డ్రైవరా, సిఐ గారా, నా డ్రైవరా, నేనా, ఎస్ఐ డ్రైవర్ అనేది కాదు. నీకు నేను తమ్ముడు విండో కడప జిల్లాకు చాలా పవర్ఫుల్ ఎస్పీ గారు ఉన్నారు. ఉన్నట్లే వాళ్ళ నేతృత్వంలోనే వాళ్ళు చేస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవరైతే వీళ్ళు ఎవరెవరి పైన చెప్తారో వారికి